హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాటి వీడియోలో సెమిస్టర్ 2 ఫిజిక్స్, థర్మల్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ లాంగ్ అండ్ షార్ట్ డిస్కస్ చేస్తున్నాను. చూడండి, టోటల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి 22 పేపర్లో మ్యాక్స్వెల్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీడ్స్ ఇన్ ఏ గ్యాస్ ఇది వచ్చింది ఈ చాప్టర్ నుండి. అదే చాప్టర్ నుండి విస్కోసిటీ ఆఫ్ గ్యాస్ వచ్చింది నెక్స్ట్ పేపర్లో. ఇంకొక పేపర్లోనేమో థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఎ గ్యాస్ వచ్చింది 24 పేపర్లో. సో 3 డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ 3 ఇంపార్టెంటే. ఒకటేమో మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీడ్స్ ఇది, అండ్ ఇంకోటి విస్కోసిటీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ గ్యాస్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ లెసన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకు చెప్తున్నా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా వరకు అందరూ కార్నాట్ ఈ లెసన్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫస్ట్ యూనిట్లో ఆర్ కదా, మనకి యూనిట్ 1లోనే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 2 లెసన్స్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది అండ్ ఆల్సో థర్మోడైనమిక్స్ ఉంటుంది. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పిన 3 క్వశ్చన్స్ ఓకే. అదే థర్మోడైనమిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కార్నాట్ ఇంజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్నాట్ ఇంజన్, కార్నాట్ సైకిల్ డిఫరెంట్, సేమ్ కాదు. కార్నాట్ సైకిల్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ లెసన్ నుంచి ఎంట్రోపీ మీద టోటల్ లాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకటి కార్నాట్ సైకిల్, కార్నాట్ ఇంజన్ అండ్ ఆల్సో ఎంట్రోపీ ఓకే. ఈ లెసన్ నుంచి థర్మోడైనమిక్స్. అదే కైనెటిక్ అయితే ఇది యూనిట్ 1లో ఫస్ట్ లెసన్ అయితే ఇవి నేర్చుకోవాలి ఓకే. ఇంతకుముందు చెప్పాను కదా 3 అవి. సో ఇంకో క్వశ్చన్ ఎంట్రోపీ అన్నాను కదా, ఎంట్రోపీ అంటే టోటల్ అడుగుతున్నాడు. ఎంట్రోపీ అంటే ఏంటి? డిరైవ్ ఈక్వేషన్ ఫర్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ. సో టోటల్ ఎంట్రోపీ గురించి నేర్చుకోవాలి. ఇవి 3 ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్లో యూనిట్ 2లో మళ్ళీ 2 చాప్టర్స్ ఉంటాయి. సో యూనిట్ 2లో 2 లెసన్స్ థర్మోడైనమిక్, పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో ఎక్కువ వరకు అందరూ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ నేర్చుకుంటారు. సో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. సో ఈ పేపర్లో అడిగారు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఈ పేపర్లో కూడా అడిగారు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. బట్ ఇంకో పేపర్లో 24 పేపర్లో జౌల్ కెల్విన్ అడిగారు మ్యాక్స్వెల్ ప్లేస్లో. సో ఇది మిస్ అవుతుంది, 2 టైమ్స్ రిపీట్ అయింది. బట్ నెక్స్ట్ జౌల్ కెల్విన్ అడిగారు. ఇప్పుడు ఇది నేర్చుకోవాలి ఇంపార్టెంట్, జౌల్ కెల్విన్ కూడా నేర్చుకోవాలి ఇందులో ఇంపార్టెంట్. బట్ అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ మాత్రం లో టెంపరేచర్ ఫిజిక్స్ చాప్టర్ లెసన్ నుంచి అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ క్వశ్చన్ మాత్రం చాలా రిపీట్ అవుతుంది. 3 పేపర్లో కామన్ క్వశ్చన్ ఇది. అసలు యాక్చువల్లీ మీరు యూనిట్ 1 తీసుకున్నా, యూనిట్ 2 తీసుకున్నా, ఓన్లీ ఒక లెసన్ మాత్రమే కంప్లీట్గా నేర్చుకోకుండా రిపీట్ అవుతున్న క్వశ్చన్. యూనిట్ 1లో 2 లెసన్స్, యూనిట్ 2లో 2 లెసన్స్ అయినా పర్లేదు, కానీ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా బెటర్. జౌల్ కెల్విన్ నేర్చుకోను అనుకుంటే, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మాత్రమే నేర్చుకుంటా అనుకుంటే దానికి ఛాన్స్గా ఇంకొకటి మనం ఎక్స్ట్రాగా అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే చాలామంది మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని ఇదే నేర్చుకుంటారు. బట్ అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ చాలా రిపీట్ అవుతున్న క్వశ్చన్. మీరు ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఏదైనా మిస్ అయినా కూడా, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మిస్ అయ్యి జౌల్ కెల్విన్ ఇంకా వేరే అడిగినా కూడా మీకు అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ యూజ్ అవుతుంది. బెటర్ ఇది నేర్చుకోవడం. లాంగ్లో 3 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ ఇన్ లో టెంపరేచర్ ఫిజిక్స్ లెసన్ ఓకే. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కూడా ఇంపార్టెంటే. ఒకవేళ ఈ లెసన్ నేర్చుకోకపోతే మాత్రం మీరు జౌల్ కెల్విన్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి ఇంపార్టెంట్లు లాంగ్లో ఓకే. నెక్స్ట్ థర్డ్ లాంగ్ క్వశ్చన్ యూనిట్ 3లో ప్లాంక్ హైపోథసిస్, ప్లాంక్స్ ఫార్ములా ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ బ్లాక్ రేడియేషన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇందులో నెక్స్ట్ ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే పోస్టులేట్స్ ఆఫ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్లాంక్స్ లా ఓకేనా. ఈ ప్లాంక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇందులో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. అది లాంగ్లో అడిగారు ఇంకో పేపర్లో. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా కూడా ఈ యూనిట్లో ఈ లెసన్ నేర్చుకుని, అంటే ఉన్నది ఒకటే లెసన్ యాక్చువల్లీ, క్వాంటమ్
థియరీ ఆఫ్ రేడియేషన్ అదే లెసన్లో నుంచి టోటల్ ఉంటాయి, బట్ కాన్సెప్ట్స్ 2 ఉంటాయి. ఒకటేమో ఇవి ప్లాంక్స్ ఫార్ములా, ప్లాంక్స్ లా అండ్ ఆల్సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, ఇవన్నీ ఒక దిక్కు ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ దేని నుంచి ఉంటుందంటే సోలార్ కాన్స్టాంట్. సోలార్ కాన్స్టాంట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ ఆల్సో ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే యాంగ్స్ట్రామ్ పైర్ హీలియోమీటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాంగ్కి. యాంగ్స్ట్రామ్ పైర్ హీలియోమీటర్ అండ్ సోలార్ కాన్స్టాంట్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వర్కింగ్ ఆఫ్ డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో. ఒకవేళ ఈ టాపిక్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం సోలార్ కాన్స్టాంట్ ప్రిపేర్ అవ్వాలి, వర్కింగ్ ఆఫ్ డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ ప్రిపేర్ అవ్వాలి, యాంగ్స్ట్రామ్ పైర్ హీలియోమీటర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ 3 పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, బట్ చాయిస్ వాళ్ళు ఎలా ఇస్తారనేది చెప్పలేము అంతే. ఇప్పుడు అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ ఇవ్వచ్చు, దానికి ఆపోజిట్గా మ్యాక్స్వెల్ ఈక్వేషన్ కాకుండా జౌల్ కెల్విన్ ఇవ్వచ్చు, అలా ఇవ్వచ్చు. సో ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, బట్ చాయిస్ మారచ్చు. అట్లా మ్యాక్స్వెల్ ఈక్వేషన్ వస్తుంది కావచ్చు ఈసారి, బట్ ఇక్కడ కార్నెట్ ఇంజిన్ ఇవ్వకుండా ఎంట్రోపీ ఇస్తారు కావచ్చు, అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. సో ఎటు తిరిగి ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి మీరు. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ స్టాటిస్టికల్ మెకానిక్స్, అది మీకు తెలిసిందే, అందులో 3 ఉంటాయి కదా. సో 3 ప్రిపేర్ అవ్వాలి, ఎంబీ, బిఈ, ఎఫ్డి. ఖచ్చితంగా 3 నేర్చుకుంటే ఏదైనా రాయొచ్చు. ఓకే, యాక్చువల్లీ ఒకటే నేర్చుకుంటారు, ఎందుకంటే చాయిస్లో కూడా వాడు అదే అడుగుతున్నారు. ఒకటేమో మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ ఎంబీ అడుగుతున్నాడు, చాయిస్లో మళ్ళీ ఎఫ్డి ఇచ్చాడు, ఫెర్మి డిరాక్ అని. సో ఏదైనా ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది, బట్ ఒకవేళ ఇస్తే ఇలా కూడా ఇస్తాడు, మళ్ళీ అన్నీ కలిపి కంపేర్ చేయమంటాడు, ఇలా కూడా రాయగలగాలి. కాబట్టి బెటర్ నేను చెప్పడం 2 నేర్చుకుంటే బెటర్, ఏవైనా 2 ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, కంపారిజేషన్లో షార్ట్లో కూడా అడుగుతారు, కంపారిజేషన్ కూడా నేర్చుకుంటే బెటర్, అది షార్ట్లో కూడా మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ అడిగారు ఆల్రెడీ షార్ట్లో, కంపేర్ ఎంబీ, బిఈ అండ్ ఎఫ్టీ. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. లాంగ్కి మాత్రం ఖచ్చితంగా 2 నేర్చుకోండి, ఎంబీ, బిఈ ఆర్ ఎఫ్టీ. ఓకే, టోటల్ యూనిట్ నుంచి. నెక్స్ట్ షార్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. షార్ట్కి ఏమేమి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అంటే ఎంట్రోపీ ఇంపార్టెంట్, ఎంట్రోపీ. నెక్స్ట్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, ఇది కూడా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ డిఫరెన్షియేషన్ అడిగారు యాక్చువల్లీ ఇక్కడ. డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే, డెఫినేషన్తోనే మనం డిఫరెన్స్ కూడా రాయొచ్చు. సో డెఫినేషన్స్ కూడా నేర్చుకోండి, డిఫరెన్స్ కూడా నేర్చుకోండి. అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్కి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్కి నేర్చుకోండి, అండ్ ఆల్సో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఉన్న అడియాబాటిక్ ఎక్స్పాన్షన్కి కూడా డిఫరెన్స్ చూసుకోండి. రిపీట్ అవుతున్న క్వశ్చన్ వీటి మీద. నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ బాడీ, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీట్ అయిన క్వశ్చన్. ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బ్లాక్ బాడీ రేడియేషన్. ఓకే, ఈ కంపారిజన్ చెప్పాను కదా, ఎంబీ, బిఈ, ఎఫ్టీ. నెక్స్ట్ విడిగా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు, బిఈ ఆర్ ఎంబీ ఆర్ ఎఫ్టీ. అట్లా సింగిల్ లాస్ కూడా మనకి ఇంపార్టెంట్ షార్ట్కి. ఓకే, నెక్స్ట్ డిసపియరింగ్ ఫిలమెంట్ ఆఫ్ ఆప్టికల్ పైరోమీటర్, షార్ట్లో కూడా అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఇది ఇంపార్టెంట్. ఐసోథర్మల్ ప్రాసెస్ అని ఈ పేపర్లో ఇచ్చారు, నెక్స్ట్ పేపర్లో అంటే దీని తర్వాత పేపర్లో ఎలా ఇచ్చారంటే వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఇచ్చారు. 2 ప్రాసెస్ నేర్చుకోండి, ఇంపార్టెంట్ షార్ట్కి. నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ కూడా ఇంపార్టెంటే షార్ట్కి, అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఫినామినన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ పోస్టులేట్స్ ఆఫ్ స్టాటిస్టికల్ మెకానిక్స్, దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్సెంబుల్స్ అని
రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఇది 24 పేపర్లో కూడా అడిగారు, ఇక్కడ కూడా 22 పేపర్లో కూడా ఉంది. సో ఎన్సెంబుల్ ఇంపార్టెంట్, నేర్చుకోండి ఖచ్చితంగా. ఓకే, ఫేస్ స్పేస్ కూడా నేర్చుకోండి. డెఫినేషన్ మాత్రమే, జస్ట్ 2 లైన్స్లో ఆర్ 3 లైన్స్లో ఉంటుంది అంతే. ఎన్సెంబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసికల్ అండ్ క్వాంటమ్ స్టాటిస్టిక్స్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. అది ఇంకో పేపర్లో అడిగారు, అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యాప్టిజా మెథడ్ అని అడిగాడు, అది ఇంపార్టెంటే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ రేలే జీన్స్ లా ఫ్రమ్ ప్లాంక్స్ లా, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ షార్ట్కి నేను చెప్పేటి ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ రిపీట్ చేసినవన్నీ నేర్చుకుంటే డెఫినెట్గా షార్ట్ మ్యాక్సిమం ఇందులో మీకు 12 ఇస్తారు. 12లో మీరు 8 రాయాలి, 12లో 8 రాయాలి. సో నేను చెప్పినవి నేర్చుకుంటే 8 కాకపోయినా 7 వరకు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. 7, 6 డెఫినెట్గా. ఈ షార్ట్ ఇవే రిపీట్ అవుతాయి 3 పేపర్స్ నుంచి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి నేర్చుకోండి. లాంగ్ కూడా నేను చెప్పాను కదా, అలానే ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ, మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.